ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా నడిపించబడుతున్నాం. దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలవంతులుగా చేస్తున్నాయి. చాలా దుఃఖము, చాలా వేదన, పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులుగా ఉన్నప్పుడు దేవుడే సహాయం చేస్తున్నారు, దేవుడే మాట్లాడుతున్నారు, కృప చూపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆయన మాటల ద్వారా అద్భుతకరంగా మన జీవితాల్లో మనము గొప్ప కార్యాలు చూడగలుగుతున్నామండి. చదిరిపైన మన బ్రతుకులను దేవుడు సరిచేస్తూ ఉన్నారు కదా. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, మనల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో బాధపడుతున్నావో, ప్రియ సహోదర సహోదరి, ఏ వేదనతో ఉన్నావో, నేను ఒంటరి వాడిగా నా జీవితం మిగిలిపోయింది, లేదా నా కుటుంబం ఒంటరి కుటుంబం, అందరూ ఉన్నా లేనట్లుగా నా జీవితం అయిపోయింది, ఇలా ఎన్నో పరిస్థితులలో ఎన్నో విషయాల్లో మనం బాధపడుతూ ఉంటాం, ఒంటరి వారిగా అయిపోతూ ఉంటాం. కానీ నిశ్చయముగా ప్రభు అన్నారు, మిమ్మును అనాథులుగా వదిలిపెట్టను. ప్రైజ్ ది లార్డ్. మనుషులు మనల్ని ఒంటరి వారిగా అనాథులుగా చేస్తూ ఉంటారు, కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదండి. ఎవరు మరిచినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మరవని దేవుడుగా మనతో ఉండి మన జీవితంలో మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టరు కదా. ఉదయకాల సమయంలో చూడండి, మీరు ఏ వేదనతో ఉన్నారో ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ మన జీవితాల్లో మనల్ని ఒంటరి వారిగా చేస్తూ ఉంటారు, కానీ ఈ ఒంటరి వారిని 1000 మంది జనముగా, అంటే గొప్ప జనముగా, గొప్ప సైన్యముగా చేసే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. మోషేని ఎలా వాడుకున్నారు దేవుడు, అవునా కదా? ఎస్, అవునండి. గొప్ప సైన్యముగా చేశారు. మోషేని దేవుడు ఎన్నుకొని నడిపించినట్లుగా నిన్ను కూడా ఎన్నుకొని ప్రభు నడిపించబోతున్నారండి. గొప్ప సైన్యముగా చేయబోతున్నారు. చూడండి, యోసేపు తన జీవితంలో తన అన్నలు అందరూ ఉన్నారు, అయినప్పటికీ కూడా అందరూ ఉన్న ఒంటరి వాడిగా అయిపోయాడండి. ఈ రోజున చూడండి, నీ జీవితం కూడా ఒంటరి జీవితం అయిపోయిందేమో. అన్నలు మోసపరచాలని, లేకపోతే తన బ్రతుకులు నాశనం చేయాలని అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేస్తారండి, యోసేపు గారిని అద్భుతమైన రీతిలో తన స్థానంలో తన స్థానము ఎంత గొప్ప స్థానం అంటే ప్రధానమంత్రి స్థానముని ఆ యోసేపుకు ప్రభు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అంటే చూడండి, మన జీవితంలో మనల్ని కూడా అందరూ తొక్కేస్తూ ఉంటారు, లేకపోతే మన జీవితం ఇలాగనే ఉండాలనుకుంటూ ఉంటారు, ఒంటరి వాడిగా చేయాలనుకుంటూ ఉంటారు. ఎన్నో నిందలు, అవమానాలు, పోరాటాలు. యోసేపు కూడా తన జీవితంలో చాలా భయంకరమైన పోరాటాలు అనుభవించారు అన్నల ద్వారా కదండి, బానిస బ్రతుకు. కానీ చూడండి, దేవుడు మాత్రము తనని అద్భుతమైన స్థితిలో ఉంచిన దేవుడిగా ఉన్నారు. దేవుడు నిన్ను కూడా అద్భుతకరమైన స్థితిలో ఉంచబోతున్నారు. ఏ బంధువుల ద్వారా, ఏ స్నేహితుల ద్వారా, ఏ పరిస్థితుల ద్వారా నువ్వు వేదన అనుభవిస్తున్నావో, పోరాటాలు అనుభవిస్తున్నావో, నీవు ఒంటరి వాడివైపోయావో, అనాథగా ఉన్నావేమో, ఇదిగోండి ప్రతి విషయం ప్రభు కృప చూపించబోతున్నారు. ప్రాముఖ్యంగా నీవు తండ్రిని, తల్లిని కోల్పోయి, లేదా అందరినీ కోల్పోయి అనాథగా ఉన్నావేమో, విధవరాలిగా ఉన్నావేమో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభు ఇదిగో నీకు సహాయం చేయబోతున్నారు, నిన్ను విడవకుండా నడిపించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండు, అధైర్యపడకు. దేవుడు గొప్ప చేసే దేవుడే ఉన్నారు. మనుషుల దృష్టిలో మన జీవితాల్లో మనకు విలువ లేదు కావచ్చేమో, కానీ దేవుడు మనకి విలువను తీసుకొచ్చే దేవుడిగా ఉన్నారు. ఉదయకాల సమయంలో మాటలు పట్టుకుని బలంగా ప్రార్థిద్దాం. అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ధైర్యంగా ఉండండి, ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. మిమ్మును అనాథులుగా విడిచిపెట్టనని మీ వాగ్దానము మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తుందయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రభా నెమ్మదిలోనికి నడిపిస్తుంది. అవునయ్యా, మేము ఎన్నో పరిస్థితుల్లో ఒంటరి వారిమైపోయి వేదన పడుతుంటాం, మాకెవరు లేరని, కానీ నేను ఉన్నానని ప్రతి విషయం, ప్రతి విషయంలో మాతో మాట్లాడుతున్నారు, నెమ్మదిని కలగ చేస్తున్నారు. అవునయ్య, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడో కాదు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లో
బిడ్డలున్నా మీరు విడిచిపెట్టకుండా అద్భుతకరంగా మీరు నడిపించమని వేడుకున్నాం. కృప కలుగును గాక, గొప్పవారగుదురు గాక, చేసిన ప్రతి పనులలో మీరు తోడే ఉండండి అయ్యా. ఇదిగోండి ఎవరి మధ్యలో అవమానాలు, ఎవరి మధ్యలో అయ్యా ఇదిగోండి భయంకరమైన పరిస్థితులు, ఎవరి ఎదుట చాలా భయంకరమైన పరిస్థితుల్లో మీకు ప్రభా ఇదిగోండి బిడ్డలు ఉన్నారు. మీకు తెలుసయ్యా, ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి, తప్పించండి, బాగు చేయండి, నడిపించండి, కృప చూపించండి, మీరే సహాయం చేయమని వేడుకున్నాం. ఈ రోజంతట్లో కృప కలుగును గాక, ప్రతి విషయంలో తోడే ఉందరు గాక, చేసిన ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఈ రోజంతట్లో కృప కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. విశేషకరమైన జీవితాలతో బ్లెస్ చేస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని, కృప కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తూ అయ్యా ఇదిగోండి ఎవరైతే ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో నెమ్మది పరిచింది, ఆరోగ్యం చేత నింపని, ప్రతి ఆటంకం కొరత నుంచి తప్పించి గొప్ప చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చి 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్.